మదీనా వచ్చిన మొదటి సంవత్సరం సహాబాల సమూహంలో ఉండగా జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం మానవుని రూపంలో ప్రవక్త గారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. యా రసూలల్లాహ్, ఇస్లాం అంటే ఏమిటి? ప్రవక్త గారికి దానికి సమాధానంగా అల్లాహ్ ఒక్కడేనని సాక్ష్యం పలకడం, 5 పూట్ల నమాజు ఆచరించడం, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం, ధనం ఉంటే జకాత్ ఇవ్వడం, అర్హత కలిగి ఉంటే హజ్ యాత్ర చేయడం. మరి ప్రవక్త గారి చివరి హజ్లో ఇదే ప్రశ్నని ఒక సహాబీ అడిగారు. అమర్ బిన్ అబ్సా రదియల్లాహు తఆలా, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం అంటే ఏమిటి? మదీనా వచ్చిన మొదటి సంవత్సరం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చివరి సంవత్సరం. ఇస్లాం పరిపూర్ణమైపోయింది. ఆ సమయంలో ఆ ప్రశ్నని మళ్ళీ తిప్పి అడిగారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానికి సమాధానంగా పొడిగించారు మాటలు. ఏం పొడిగించారో తెలుసా? మాటలలో తీయదనం ఉండడం, మృదువుగా మాట్లాడడం, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం. మాటలో ఉన్న తీయదనం యావత్తు తెనులో కూడా ఉండదు. మాటలలో ఉన్న చెడుదనం 7 సముద్రాల నీళ్లలో కూడా ఉండదు. ఒక్క మాట హృదయాల్ని కలిపేస్తుంది, ఒక్క మాట హృదయాలని తుంచేస్తుంది. ఒక్క మాట ఇళ్లను, గృహాలను కాంతివంతమైనదిగా చేస్తుంది, ఒక్క మాట గృహాలను చీకటి చేసేస్తుంది.